హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం 9th క్లాస్ థర్డ్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ ఎక్సైజ్ 3.1 ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుందాం. హౌ విల్ యూ డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఏ టేబుల్ ల్యాంప్ ఆన్ యువర్ స్టడీ టేబుల్ టు అనదర్ పర్సన్? ఇక్కడ ఏమంటున్నారంటే స్టడీ టేబుల్ మీద టేబుల్ ల్యాంప్ పొజిషన్ని మరొక వ్యక్తికి ఎలా వివరిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. హౌ విల్ యూ డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఏ టేబుల్ ల్యాంప్ ఆన్ యువర్ స్టడీ టేబుల్ టు అనదర్ పర్సన్? ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకుందాం. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, అలాగే ఇటు వై యాక్సిస్ డ్రా చేద్దాం. ఇది వచ్చేసి వై యాక్సిస్. ఈ రెండు మీట్ అయినటువంటి ప్లేస్ని ఆరిజిన్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ద వై యాక్సిస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ టేబుల్ యొక్క పొజిషన్ని డ్రా చేసుకుందాం. ఇది టేబుల్ అనుకోండి. ఈ టేబుల్ మీద ఇక్కడ పి అనే ప్లేస్ దగ్గర ల్యాంప్ ఉంది అని చెప్పి అనుకోండి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే లెట్ us కన్సిడర్ ద టేబుల్ రెక్టాంగులర్ ప్లేన్. ఇది ఈ టేబుల్ అనేది ఓఏబిసి అనేటువంటి రెక్టాంగులర్ ప్లేన్ అమ్మ. టేబుల్ అనేది ఏంటి? ఓఏబిసి అనేటువంటి రెక్టాంగులర్ ప్లేన్ టేబుల్ అనేది. అయితే ఈ రెక్టాంగులర్ ప్లేన్లో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది లెంత్, ఇది బ్రెత్. ఓకే, లెంత్నేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. లెంత్ ఎక్కడుందమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అలాగే బ్రెత్ వచ్చేసి వై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఓకే, లెంత్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద, బ్రెత్ అనేది వై యాక్సిస్ మీద తీసుకున్నాం. టేబుల్ ప్లేన్ అనేది రెక్టాంగులర్ ప్లేన్ ఓఏబిసి. దిస్ ఈజ్ ద ప్లేన్ ఆఫ్ ది టేబుల్, రెక్టాంగులర్ ప్లేన్. లెంత్ ఆన్ ఎక్స్ యాక్సిస్, బ్రెత్ ఆన్ వై యాక్సిస్ అమ్మ. ఇది ల్యాంప్ యొక్క పొజిషన్ పి అనమాట. ఇప్పుడు మనం డిస్టెన్స్ మెజర్ చేయాలి. మెజర్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి. ఈ పి యొక్క డిస్టెన్స్ మనం మెజర్ చేయాలంటే ఇది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత లెంత్లో ఉందో చూసుకోవాలి. ఇది ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్నటువంటి లెంత్ అనమాట. అలాగే వై యాక్సిస్ నుంచి ఎంత లెంత్లో ఉందో చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్ పి అమ్మ. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంతో కొంత డిస్టెన్స్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి. ఊరిక అంటే మెజర్ చేస్తే 1 2 3 4 5 6 ఇలాగా. ఇట్టిని చూస్తే ఇది 8 సెంటీమీటర్స్ ఉంది అని చెప్పి అనుకోండి. అంటే లెంత్ వచ్చేసి 8 సెంటీమీటర్స్, బ్రెత్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ పాయింట్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 8,6 అని చెప్పి తీసుకోవచ్చు. ఈ పాయింట్ని మనం ఏం తీసుకోవచ్చు? 8,6 అని చెప్పి తీసుకోవచ్చు. అంటే టోటల్గా ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ లెట్ us కన్సిడర్ ద టేబుల్, లెట్ us కన్సిడర్ ద టేబుల్ రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ 2D అంటే 2 డైమెన్షన్స్ విత్ ఇట్స్ లెంత్ ఎక్కడ తీసుకున్నాం? యాజ్ ఎక్స్ యాక్సిస్. అలాగే అండ్ ఇట్స్ బ్రెత్ యాజ్ వై యాక్సిస్. బ్రెత్ అనేది వై యాక్సిస్ అనమాట. అండ్ ద ల్యాంప్ ఆన్ ది టేబుల్, యాజ్ పాయింట్ పి. పి అనే పాయింట్ వద్ద టేబుల్ ఉందమ్మా. ఇక నెక్స్ట్ సెకండ్ వన్. నెక్స్ట్ ఏం చేసాం? మెజర్ ద డిస్టెన్స్. ఏ డిస్టెన్స్ మెజర్ చేసాం? పాయింట్ పి. మెజర్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి
ఇక్కడ పాయింట్ పి అనేది ఏంటిది, ల్యాంప్ అనమాట. ఈ ల్యాంపు ఎంత డిస్టెన్స్లో ఉందో మెజర్ చేయాలి. ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అలాగే అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అలాగే వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీదేమో లెంత్ వస్తుంది, అలాగే వై యాక్సిస్ నుంచేమో బ్రెత్ వస్తుంది అనమాట. ఎక్స్ యాక్సిస్ మీద లెంత్ వస్తుంది, వై యాక్సిస్ మీదేమో బ్రెత్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో అది బ్రెత్ అవుతుంది, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో అది లెంత్ అవుతుంది అనమాట. అంటే మనం చూస్తే ఇది 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది వై యాక్సిస్ నుంచి, కాబట్టి 8,6 అవుతుంది. కాబట్టి ద పొజిషన్ ఆఫ్ ది ల్యాంప్, ఈ విధంగా మనం ఎలా రాస్తామంటే ద పాయింట్ పి ఈ 6 సెంటీమీటర్ ఫ్రమ్ లెంత్, and 8 centimeter from breadth. Okay, the position of the lamp ఏమవుతుందంటే ఎలా రాస్తామంటే కెన్ బి written as 8,6 అమ్మ. ఈ విధంగా మనం ల్యాంప్ యొక్క పొజిషన్ని మెజర్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రీట్ ప్లాన్ అని ఇచ్చాడు. ఏ సిటీ హ్యాజ్ 2 మెయిన్ రోడ్స్ విచ్ క్రాస్ ఈచ్ అదర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది సిటీ. దీస్ 2 roads are along the north-south direction and east-west direction. All the other streets of the city run parallel to these roads and are 200 meter apart. There are 5 streets in each direction. Using 1 centimeter equal to 200 meter, draw a model of the city on your notebook. Represent the roads or streets by single lines. There are many cross streets in your model. A particular cross street is made by 2 streets, one running in the north-south direction and another in the east-west direction. Each cross street is referred to in the following manner. If the second street running in the north-south direction and fifth in the east-west direction meet at some crossing, then we will call this cross street 2,5. Using this convention, find first one, how many cross streets can be referred to as 4,3. How many cross streets can be referred to as 3,4. చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం డైరెక్షన్స్ నార్త్, చూడండి ఇది వచ్చేసి నార్త్ పోల్, తర్వాత ఇది వచ్చేసి సౌత్ పోల్ అమ్మ. అలాగే ఈస్ట్ వెస్ట్ కూడా డ్రా చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద వెస్ట్, దిస్ ఈజ్ ద ఈస్ట్. ఓకే రైట్. ఇప్పుడు మనం 5 స్ట్రీట్స్ అన్నారు కాబట్టి 5 స్ట్రీట్స్ డ్రా చేసుకుందాం. 5 స్ట్రీట్స్ డ్రా చేస్తాను చూడండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రీట్, second one, third one, fourth one, ఇది ఫిఫ్త్ వన్. ఓకే, ఇది స్ట్రీట్ 1 అమ్మ, ఇది వచ్చేసి స్ట్రీట్ 2, ఇది వచ్చేసి స్ట్రీట్ 3, స్ట్రీట్ 4, దిస్ వన్ వచ్చేసి స్ట్రీట్ 5. అలాగే ఇప్పుడు మనం వర్టికల్గా డ్రా చేసాం కదా, ఇప్పుడు హారిజంటల్గా కూడా డ్రా చేద్దాం. స్ట్రీట్ 1, స్ట్రీట్ 2, స్ట్రీట్ 3, స్ట్రీట్ 4, అలాగే స్ట్రీట్ 5. ఓకే, ఇప్పుడు మనం హారిజంటల్గా కూడా డ్రా చేసాం.
ఓకే, దిస్ వన్ స్ట్రీట్ 1 అమ్మ, ఇది స్ట్రీట్ 2, స్ట్రీట్ 3, స్ట్రీట్ 4, స్ట్రీట్ 5. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు మనల్ని. ఫస్ట్ వన్ ఏంటంటే హౌ మెనీ క్రాస్ స్ట్రీట్స్ కెన్ బి రెఫర్డ్ యాజ్ 4,3 అన్నాడు. 4,3 అని చెప్పి అడిగాడు. 4,3 అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, ఇది 1 2 3 4, ఇది 4 3, దిస్ ఈజ్ ద 4,3 అవుతుంది. నెక్స్ట్ ఏమడిగాడు, హౌ మెనీ క్రాస్ స్ట్రీట్స్ కెన్ బి రెఫర్డ్ యాజ్ 3,4 అని చెప్పి అన్నాడు. ఇక్కడ 3,4 కానీ మనం చూసినట్లయితే 1 2 3, ఇది 3, ఇది 4, దిస్ వన్ ఈజ్ ద 3,4 అవుతుంది. ఇది 4,3 అవుతుంది, ఇది 3,4 అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4,3 అనేది ఓన్లీ 1 క్రాస్ ఉంది, ఓన్లీ 1 క్రాస్ స్ట్రీట్. 3,4 కూడా ఓన్లీ 1 క్రాస్ స్ట్రీట్ ఉందమ్మా. సో చూడండి, ఇక్కడ మనం స్కేల్ ఎలా తీసుకున్నామంటే 1 సెంటీమీటర్ వచ్చేసి 200 మీటర్స్గా తీసుకోవాలి. 1 సెంటీమీటర్ వచ్చేసి 200 మీటర్గా తీసుకోవాలి. ఇది ప్లాన్ అనేది ఇదేనమ్మా. ఫ్రమ్ దిస్ ప్లాన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫస్ట్ వన్ ఏమడిగారు, దెర్ ఈజ్ 4,3 కదా అడిగింది. దెర్ ఈజ్ ఓన్లీ 1 క్రాస్ స్ట్రీట్, 1 క్రాస్ స్ట్రీట్ which would be referred as 4,3, which would be referred as 4,3. 4,3లో ఓన్లీ 1 క్రాస్ ఉంది. అలాగే సెకండ్ వన్లో కూడా there is only 1 cross street, 1 cross street which could be referred as 3,4. ఓకే, ఇక్కడ 4,3 3,4 రెండు సేమేనా? కాదు కదా. సో 4,3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3,4. 4,3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3,4. ఎక్సర్సైజ్ 3.2 ఫస్ట్ ప్రాబ్లం, రైట్ ద ఆన్సర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. రైట్ ద ఆన్సర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ drawn to determine the position of any point in the Cartesian plane. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇక్కడ హారిజంటల్ ప్లేన్ ఏమంటాము, వర్టికల్ ప్లేన్ ఏమంటాం. హారిజంటల్ ప్లేన్ని ఎక్స్ యాక్సిస్ అని చెప్పి అంటాం, వర్టికల్ ప్లేన్ ఏమంటాము వై యాక్సిస్ అని చెప్పి అంటాం. హారిజంటల్ రోనేమో ఎక్స్ యాక్సిస్ అని, వర్టికల్ ప్లేన్ని వై యాక్సిస్ అని చెప్పి అంటాం కార్టీజియన్ ప్లేన్లో. అలాగే ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది ప్లేన్ ఫార్మ్డ్ బై దీస్ 2 లైన్స్ అని చెప్పి అన్నాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఈచ్ పార్ట్ ఆఫ్ ది ప్లేన్ ఫార్మ్డ్ బై దీస్ 2 లైన్స్. ఇక్కడ యాక్సిస్ అనేది ఏం చేస్తుందంటే ప్లేన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. చూడండి ఒకసారి ఇవన్నమాట 1 2 3 4. వీటిని ఏమంటామంటే క్వాడ్రెంట్స్ అంటాం. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, దిస్ వన్ ఈజ్ ద ఫోర్త్ క్వాడ్రెంట్. కాబట్టి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే క్వాడ్రెంట్స్ అని చెప్పి అంటాం. ఏమంటాము క్వాడ్రెంట్స్, QUARDANTS అని చెప్పి అంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, రైట్ ద నేమ్ ఆఫ్ ది పాయింట్ వేర్ దీస్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అని చెప్పి అన్నాడు. ఇక్కడ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ని చూడండి, ఇక్కడ చూపిస్తాను. దీన్ని ఏమంటామంటే
హారిజంటల్ రూని ఎక్స్ యాక్సిస్ అంటాం, వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటాం. వీటిని ఏమంటామంటే 4 పార్ట్స్కి డివైడ్ చేసింది కదా, వీటిని క్వాడ్రంట్స్ అని చెప్పి అంటాం. ఇవి ఇంటర్సెక్ట్ అయినటువంటి ఈ పాయింట్ని ఆరిజిన్ అని చెప్పి అంటాం. ఈ పాయింట్ని ఏమంటాము, ఆరిజిన్ అని చెప్పి అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద నేమ్ ఆఫ్ ది పాయింట్. అదే కదా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది. రైట్ ద నేమ్ ఆఫ్ ది పాయింట్ వేర్ దీస్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే దాన్ని ఆరిజిన్ అంటాం. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్: ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి, ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి, ద పాయింట్ ఐడెంటిఫై బై ద కోఆర్డినేట్స్ -3, -5 అని చెప్పి అడిగారు. థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ ఏం అడిగారంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఏంటి అని అడిగారు. ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి చూడండి -5, 2. సో బి కోఆర్డినేట్స్ ఏమవుతాయి అంటే -5, 2 అవుతాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి అన్నాడు. సి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. సో ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ తీసుకోవాలి 5, వై యాక్సిస్ అనేది సెకండ్ తీసుకుంటాం 5, -5. నెక్స్ట్ క్వశ్చన్ ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ద కోఆర్డినేట్స్ -3, -5. -3, -5 ఉన్నటువంటిది ఏది అని అడిగాడు. -3, -5 చూడండి ఏం పాయింట్ అమ్మా ఇది, ఈ -3, -5 అనేది పాయింట్ ఈని ఇండికేట్ చేస్తుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈ అనమాట. ఫోర్త్ క్వశ్చన్ ఏం అడిగారు చూడండి. ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ద కోఆర్డినేట్స్ 2, -4. 2, -4 చూడండి, ఇది 2, ఇది -4. ఈ పాయింట్ ఏమంటారంటే జీ. పాయింట్ జీ అనేది ఫోర్త్ దానికి ఆన్సర్. ఇది 2, -4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఆబ్సిస్ ఆఫ్ పాయింట్ డి అని చెప్పి అడిగాడు. పాయింట్ డి ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఇది పాయింట్ డి. ఆబ్సిసా, ఇక్కడ ఆబ్సిసా అంటే ఏంటి, ఆర్డినేట్ అంటే ఏంటి. ఎక్స్ కోఆర్డినేట్ని ఆబ్సిసా అంటాము, వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అని చెప్పి అంటాం. ఫస్ట్ డీకి కోఆర్డినేట్స్ రాసుకుందాం. డి అంటే 6, 2 అనమాట. ఇందులో ఆబ్సిసా ఏమవుతుందంటే 6 అనేది ఆబ్సిసా అవుతుంది. తర్వాత ద కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ హెచ్ అన్నాడు. పాయింట్ హెచ్ ఇక్కడ ఉంది చూడమ్మా. ఈ హెచ్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి అంటే -5 అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి తీసుకోవాలి ఫస్ట్. -5, -3. కాబట్టి హెచ్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి -5, -3 అవుతాయి. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అడిగింది ఏంటి, ద ఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ హెచ్ అన్నాడు. కోఆర్డినేట్ కాదు అడిగింది, ద ఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ హెచ్ అని చెప్పి అడిగారు. ఆర్డినేట్ అంటే సెకండ్ కోఆర్డినేట్ అనమాట. అంటే ఏంటిది, -3 అనేది ఆర్డినేట్ అవుతుంది, -5 అనేది ఆబ్సిస్ అవుతుంది. కోఆర్డినేట్స్ ఆఫ్ హెచ్ అంటే -5, -3. ఆబ్సిస్ ఆఫ్ హెచ్ అంటే -5, ఆర్డినేట్ ఆఫ్ హెచ్ అంటే -3. సో -3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఎల్ అన్నాడు. ఎల్ ఇక్కడ ఉంది చూడమ్మా, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0. సో ఎక్కడుంది, 5 దగ్గర ఉంది కాబట్టి 0, 5 అనమాట. ఇక్కడ ఏమడిగారో చూడండి. ద కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ ఎల్ అన్నాడు. కోఆర్డినేట్స్ ఏంటి, 0, 5 అనమాట. నెక్స్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఎం అన్నారు. ఎం చూడండి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0, -3 దగ్గర ఉంది కాబట్టి -3, 0. సో ఎం కోఆర్డినేట్స్ ఏమవుతాయి, -3, 0 అవుతాయి. మరొకసారి చూద్దాం. ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి, బి కోఆర్డినేట్స్ -5, 2. అలాగే సెకండ్ క్వశ్చన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి, సి వచ్చేసి 5, -5. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ద కోఆర్డినేట్స్ -3, -5. -3, -5 ఉన్నది పాయింట్ ఈ అనమాట. నెక్స్ట్ ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ద కోఆర్డినేట్స్ 2, -4. 2, -4 అనేది జీ అనమాట. నెక్స్ట్ పాయింట్ జీ అంటాం. నెక్స్ట్ ద ఆబ్సిస్ ఆఫ్ పాయింట్ డి, డీకి ఆబ్సిసా 6 అవుతుందమ్మా. 6, 2 కాబట్టి 6 అవుతుంది. తర్వాత ద ఆర్డినేట్ ఆఫ్ పాయింట్ హెచ్, హెచ్కి ఆర్డినేట్ ఏమవుతుందంటే -3 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ ఎల్, ఎల్కి కోఆర్డినేట్స్ ఏమవుతాయి అంటే 0, 5 అవుతాయి, 5 అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ద కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ ఎం కోఆర్డినేట్స్ -3, 0. ఎక్స్ యాక్సిస్ మీద y వాల్యూ 0, y యాక్సిస్ మీద x వాల్యూ 0. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.